ఓట్లు కలపల. అంటే ఇతను ఆ 45% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకే పనిచేస్తారన్నమాట. మరలా ఇంకొక విషయం ఏమన్నారంటే, ఈ 40% మందికి కానీ మనం పనిచేస్తే పాముకి పాలు పోసి పెంచినట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా నీతిగా నిజాయితీగా ఉండాల్సినటువంటి పని లేదు. ఆయన పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆ వ్యక్తి ఏ పార్టీ వాడైనా సరే అర్హుడైతే మాత్రం అందరికీ పథకాలు ఇవ్వాల్సిందేననేటటువంటి వినూత్నమైన రీతిలో, విప్లవాత్మకమైనటువంటి రీతిలో, స్వార్థం లేనటువంటి రీతిలో పరిపాలన సాగించి ఏవి సాధించాడు? మనలాంటి పాముల్ని ఎక్కువగా పెంచుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మనకి కూడా పథకాలు ఇచ్చి, ఆయన ఇచ్చిన పథకాలు మీరంతా తిని, మీరంతా కూడా పెరిగి పెద్దవాళ్ళై ఆ పథకాలతోటి ఆరోగ్యంగా ఉండి, సంపన్నులుగా ఉండి, సంతుష్టులుగా ఉండి తెలుగుదేశం పార్టీకి చురుగ్గా పనిచేశారు. కాబట్టి మనం కూడా అదే విధంగా చేస్తే రేపు వాళ్ళు మనకు మళ్ళీ ప్రత్యర్థులుగా మారుతారు. కాబట్టి మనం బ్రతికితే చాలు, మనం ఉంటే చాలు, మనమే అధికారంలో శాశ్వతంగా ఉండాలి అంటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండటానికి కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భయపడాలి. పార్టీలో పనిచేయడానికి కార్యకర్తలు భయపడాలి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులమని చెప్పుకోవడానికి ప్రజలు భయపడాలి అనే విధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హెచ్చరికలు. ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. 2009లో 2019లో ప్రజలేమీ నన్ను ఓడించలేదు, నాకు నేనే ఓడించుకున్నాను. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులెత్తిద్దామని, రాత్రికి రాత్రే అభివృద్ధి చేసేద్దామని, ఆ దిశగా నేను అభివృద్ధి కోసం పనిచేసి కార్యకర్తలైనటువంటి మిమ్మల్ని విస్మరించి, మిమ్మల్ని నేను పట్టించుకోక ఓటమి పాలయ్యాను. ఆ రకంగా నేను ముందుకు వెళ్ళనిక నేను మారానప్పుడు నేను మీకోసమే పనిచేస్తాను అని కూడా నిర్ద్వంద్వంగా చెప్పేశారంటే ఇక నాకు అభివృద్ధితో పని లేదు, సంక్షేమంతో పని లేదు, సమభావంతో పని లేదు. మనం ఒక కుటిల రాజకీయవేత్తగా కుటిల నీతితోటి మరి ఏకపక్షంగా ఎన్నికలు జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ తప్ప మరొక పక్షం ఈ రాజ్యాంగంలో ఈ రాష్ట్రంలో ఉండని విధంగా ముందుకు వెళదామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా నీతిగా ఉండాల్సినటువంటి అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిలాగా కష్టాలు కొని తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు. ఆయన అన్ని పథకాలు ఇచ్చినా, అంత డబ్బు కొమ్మరిచ్చినా ఆయనను ఓడించారు. ఎవరు ఓడించింది? మీరు, మీ కార్యకర్తలు, మన పార్టీ కార్యకర్తలు మీరు వెన్నుదన్నుగా ఉండి ఓడించారు. కాబట్టి మీరు వెళితే ఆఫీసులో పనులు చేయవలసిందే. పనులు చేయకపోతే
ఆఫీసర్ల సంగతి చూసుకుంటానని భరోసా ఇచ్చేశాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి.